మరో బ్రేకింగ్ అంతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఆంక్షలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారని రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాక ఈ నెల 19న భారీ వాహన శ్రేణితో అంబటి ర్యాలీ నిర్వహించారు. గోదావరి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై వాహనాలతో వెళ్లవద్దని పోలీసులు ముందే నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 30 కింద ఆంక్షలు అమలు చేశారు. అంబటి ర్యాలీ నిర్వహించడంతో చట్ట ఉల్లంఘన కింద చర్యలు తీసుకున్నారు. అంబటితో పాటు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ర్యాలీ నిర్వహించడంతో చట్ట ఉల్లంఘన కింద అయితే చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు దూషించినటువంటి కేసుతో సహా సత్తెనపల్లిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించినటువంటి లక్కీ డ్రాలో కోట్ల రూపాయల అవినీతి పాల్పడ్డారన్న ఫిర్యాదులు, సీఐ మీద దోషులు దిగారన్న అంశాల మీద 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ నెల 19వ తేదీన సెంట్రల్ జైలు నుంచి అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో విడుదల రావడం జరిగింది. అయితే ఆ రోజు రాత్రి జక్కంపూడి గణేష్ నివాసంలో ఆయన బస చేశారు. తిరిగి 20వ తారీఖున ఇటు రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే ఆయన జక్కంపూడి గణేష్ నివాసం నుంచి వచ్చేసరికి కేవలం పోలీసులు కూడా భారీగా మోహరించారు. 4 కార్లలో మాత్రమే విజయవాడ వెళ్లేందుకు ఇస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. కానీ తన అభిమానులు వస్తారు, నా వెనకాల వస్తే మీకేంటి ప్రాబ్లం అని చెప్పి కూడా 20 కార్లు పైగా వెనకాల రావడంతో ర్యాలీలకు అనుమతి లేదు. ఎందుకంటే సెక్షన్ 30 అమల్లో ఉంది. సెక్షన్ 30 అమల్లో ఉండగా మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ర్యాలీగా వెళ్ళకూడదు అని చెప్పి అంబటి రాంబాబుతో నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా అంబటి రాంబాబు 20 కార్లలో ఇటు రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళకూడదని చెప్పినప్పటికీ కూడా అదే మార్గం గుండా అభివాదం చేస్తూ వెళ్లడం పట్ల రాజమండ్రి ప్రకాష్ నగరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 30 ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ర్యాలీలు నిర్వహించడంతో చట్ట ఉల్లంఘన కింద ప్రస్తుతం కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే దీని మీద మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా జక్కంపూడి రాజా మీద కూడా ఈ కేసు నమోదు చేయడంతో వీరిద్దరూ ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.